వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ఇప్పుడు అందరూ హెల్దీ లైఫ్ స్టైల్కి మారిపోతున్నారండి. సో కానీ ఏంటంటే పొద్దునే లేవగానే వర్కౌట్స్ అంటారు, తర్వాత ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు. అంటే ఎగ్స్ లేకపోతే చికెన్ ఎవ్రీడే ఆ ప్రోటీన్ ఫుడే తీసుకుంటున్నారు. ప్రోటీన్తో పాటు మనకు విటమిన్స్, మినరల్స్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. అందులోనూ మైక్రో న్యూట్రియంట్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఇంపార్టెంట్. సో అలా తీసుకోవాలి అంటే ఒకే కైండ్ ఆఫ్ ఫుడ్స్ కానీ ఫుడ్ వెరైటీస్ కానీ తీసుకుంటే రావు. సో డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తే వస్తాయి. మరి ఇవాళ మన హెల్దీ అండ్ టేస్టీలో న్యూట్రిషనిస్ట్ పల్లవి ఎటువంటి రెసిపీస్తో వచ్చిందో అడిగి తెలుసుకుందాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో యూజువల్గా చాలామంది ప్రోటీన్ ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. వే ప్రోటీన్ తీసుకుంటున్నారు, ఎగ్స్ తీసుకుంటున్నారు, చికెన్ తీసుకుంటున్నారు. డైట్ అనగానే ఇవే గుర్తొస్తున్నాయి. సో వాటితో పాటు మిగతా కూడా ఎంత ఇంపార్టెంట్ మనకు అసలు? సో అందరూ మీరు చెప్పినట్టుగానే అందరూ కూడా లో క్యాలరీస్ తీసుకోవాలి, హై ప్రోటీన్ తీసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో అయితే ఇంకా విటమిన్ సి తీసుకోవాలి. ఇది తప్ప ఇంకొక దానికి అసలు కాన్సన్ట్రేషన్ కాదు కదా, అసలు థింక్ కూడా చేయట్లేదు ఇంకేం తీసుకోవాలి అని చెప్పేసి. బట్ మేజర్ రోల్ ఫైబర్ కూడా ఉంటుందన్నమాట మన బాడీలో. సో ఫైబర్ కూడా చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది. లైక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఇప్పుడు చాలా కామన్ అందరికీ. సో అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలన్నా అండ్ అలాగే చాలామందికి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. అలాంటి ప్రాబ్లం నుంచి బయటపడాలన్నా ఫైబర్ ఫుడ్ చాలా బాగా తీసుకోవాలి. బట్ చాలామంది కూడా ఫైబర్ని అసలు లెక్క చేయరు అనమాట. ఎంతసేపు ప్రోటీన్, క్యాలరీస్ అలా తీసుకుంటారు. బట్ ఫైబర్ కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ మీరు అన్నట్టుగా ఒక్కొక్క ఫుడ్తో అన్ని న్యూట్రియంట్స్ కూడా మీట్ అవ్వవు. సో మనం డిఫరెంట్ కాంబినేషన్స్తో డిఫరెంట్ రెసిపీస్ చేసుకుంటేనే మనకు చాలా బాగా న్యూట్రియంట్స్ అన్నీ కూడా మీట్ అవుతాయి. అండ్ ఎలాగో మనం ప్రోటీన్ ఫుడ్ కాకుండా ఫైబర్ రిచ్ కూడా తీసుకోవాలి. అండ్ డైజెషన్ కొంచెం ఎక్కువ టైం పట్టినా కూడా బట్ కాన్స్టిపేషన్ అది ఏదైతే ఉంటుందో అది మొత్తం రిలీవ్ అయిపోతూ ఉంటుంది అనమాట ఎస్పెషల్లీ. అండ్ ఇవాళ నువ్వైతే చాలా డిఫరెంట్ రెసిపీతో వచ్చేసి ఉంటావు. బట్ పార్టిసిపెంట్ స్పెషల్ కాబట్టి ఫస్ట్ పార్టిసిపెంట్ పిలిచారు. లెట్స్ వెల్కమ్ శృతి. హాయ్ లాస్య. హాయ్ పల్లవి. హాయ్ శృతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. సో ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓ పెళ్ళైందా? లుకింగ్ వెరీ యంగ్ కదా. 2 కిడ్స్ కూడా. వామ్మో 2 పిల్లలు. ఓకే. సో ఏంటి హాబీస్? ఇంత యంగ్గా ఉండడానికి రహస్యం ఏమిటి మాకు కూడా చెప్తారా? హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ తినడం. వావ్. యాంకర్కే పంచలేస్తుంది. ఓకే. సో ఏ కైండ్ ఆఫ్ రెసిపీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు? స్నాక్ ఐటమ్స్ ఇష్టం ఉండవు. ఇంకా పిల్లలు అంటే ఎంత ఏజ్ ఇద్దరికి? పెద్ద పాప 3.5 years, చిన్న పాప 1 year. ఓకే. అబ్బా 2 చిన్న పిల్లలు. ఇంకా వాళ్ళకి ఫుడ్ ఫీడ్ చేయడంలోనే అయిపోతుంటుంది. సో ఖచ్చితంగా హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ కావాల్సిందే కావాల్సిందే. సో మోస్ట్లీ స్నాక్స్లో లైక్ వెజ్, నాన్ వెజ్ ఏది ప్రిఫర్ చేస్తారు? వెజ్ ఎక్కువ వెజ్. గుడ్ ఆప్షన్. ఎందుకంటే పిల్లలకి అంత త్వరగా డైజెస్ట్ అవ్వదు కాబట్టి నాన్ వెజ్. సో వెజ్ ఉండడమే బెటర్. సో మరి ఇవాళ ఏ రెసిపీతో వచ్చేసారు? బ్రౌన్ రైస్ వెజిటబుల్ కట్లెట్. సో ఎలాగో ఇంతసేపు మనం ఫైబర్ గురించి మాట్లాడుకున్నాం కదా లాస్య. అండ్ తను కూడా మంచి ఫైబర్ రెసిపీతో వచ్చింది. బ్రౌన్ రైస్ అంటేనే బాగా ఫైబర్ రిచ్. సో ఓకే శృతి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చేస్తాను. ఓకే. సో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి చక్కగా. అంటే కట్లెట్స్ కాబట్టి ఇందాక మీరు చెప్పినట్టు వెజీ స్నాక్స్ చేస్తూ ఉంటారు ఎస్పెషల్లీ. సో స్నాక్ అనగానే మనకు గుర్తొచ్చేది బంగాళదుంప ఖచ్చితంగా ఉండాల్సింది. ఎలాగో మీరు బ్రౌన్ రైస్ అన్నారు కాబట్టి ఉడికించుకొని తీసుకొచ్చేసారు బ్రౌన్ రైస్. అండ్ ఆకు ఏదో తీసుకొచ్చారు కదా, పాలకూర. ఓకే. సో ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి ఒక బౌల్లో. ఓకే. సో మిక్సింగ్ బౌల్ కావాలి మీకు. యా. ఓకే. ఇక్కడే ఉంది. ఇవన్నీ 1 by 1 బౌల్లో వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఓకే. సో ఫస్ట్ ఏం వేయబోతున్నారు? ఫస్ట్ బ్రౌన్ రైస్. ఓకే. తర్వాత బాయిల్డ్ పొటాటో కొంచెం స్మాష్ చేయాలి కదా. యా, స్మాష్ చేసుకొని వేసుకోవాలి. క్యారెట్ వేసుకుంటున్నాం. పాలకూర. సో చక్కగా బంగాళదుంప, తర్వాత క్యారెట్ తురుము, పాలకూర వేసారు. అవును. ఇవి బాగా కలుపుకోవాలి. యా. ఓకే. సో స్నాక్స్ చేయడము, పిల్లలకి ఫీడ్ చేయడం దీంతోనే టైం అయిపోతూ ఉంటుందా? సో ఏదైనా హాబీస్ ఏమైనా ఉన్నాయా అలాగా? హాబీస్ అంటే క్రాఫ్టింగ్ చేస్తుంటాను. ఓకే. పిల్లలతో కూడా చేయిస్తుంటాను. ఓకే. సో ఏ ఫార్మ్స్ ఎక్కువ? ఫ్లవర్సా లేకపోతే యానిమల్సా? ఏ కైండ్ ఆఫ్ క్రాఫ్టింగ్స్ చేస్తుంటారు? అన్నీ ఇంట్రెస్ట్ బట్టి మనకు ఇంట్లో ఒక్కొక్కసారి డెకరేటివ్గా కనిపించడానికి అలా
ఓకే, సో ఎక్కువ డెకరేటివ్ ఐటమ్స్ లాగా Yeah. చేస్తూ ఉంటారు అనమాట. సో పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్ట్ అండ్ 3.5 year బాబు ఉన్నాడని చెప్పి పాపనా? ఓకే, పాప కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాళ్ళ క్రాఫ్టింగ్స్ అన్నా కలరింగ్స్ అన్నా అన్నీ. ఓకే, అలా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి, మొత్తం కలిపేసుకోవాలి. ఇది చక్కగా మిక్స్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీంట్లో ఆనియన్ వేసుకుంటాం. ఓకే, సో చక్కగా కలుపుతూ ఉండాలి. ఎంత మంచిగా మనం స్మాష్ లాగా చేస్తే అన్ని అంత వెజ్జెస్ మంచిగా వేసుకుంటున్నాం కదా, అన్ని ఒక మ్యాష్ అయిపోవాలి ఎక్కువగా. సో ఉల్లిపాయ ముక్కలు వేసారు. నెక్స్ట్ ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకుంటాం. అండ్ మనకు నచ్చిన వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు, ఏవైనా సరే ఆప్షనల్ వెజిటేబుల్. ఓకే, ఇప్పుడు బీన్స్ వేసుకుంటున్నానండి. ఓకే, బీన్సా? ఓకే, కట్లెట్ కాబట్టి మేము చాలా వెజిటబుల్స్ ఏవైనా సరే చాలా సన్నగా తరిగి వేసుకోవాలన్నమాట. ఓకే, సో ఎక్కువ ఆల్రెడీ 3.5 years పాపనే చేస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు కొన్ని గ్రీన్ చిల్లీస్ అండి. ఓకే, ఇది మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, ఎందుకంటే చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా. సో పర్ఫెక్ట్ ప్యాటీస్లా రావడానికి కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. సో కాబట్టి అంటే ఇవే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ వేస్తున్నప్పుడు అంతా మిక్స్ చేస్తూ ఉండాలి. ఓకే, కొద్దిగా రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. చూసుకొని వేసుకోవాలి మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు. ఎందుకంటే కొంచెం ఆ క్రిస్పీనెస్ రావడానికి Yeah. వేస్తున్నాం అన్నమాట. బాగా మిక్స్ అయిపోయిందండి రైస్లో. ఇప్పుడు కొద్దిగా మనం చాట్ మసాలా ఓకే, చూసుకొని వేసుకోవాలి అన్నీ. ఓకే, కొద్దిగా పసుపు వేసుకుంటాము, కొద్దిగా కారం. ఓకే, మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసాం కదా, కారం కొద్దిగా చూసుకొని యాడ్ చేసుకుందాం. ఓకే, కొద్దిగా ధనియాల పొడి. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. నిజంగానే చూడడానికి నిజంగానే చాట్ మసాలా లాగానే ఉంది. మనం ఎంత బాగా కలిపితే అంత మంచి టేస్ట్, అన్ని ఫ్లేవర్స్ అన్నీ ఒక దగ్గర ఉండిపోకుండా మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. ఓకే, కొద్దిగా కొత్తిమీర, ఓకే, నిమ్మకాయ వేసుకుంటున్నానండి ఫైనల్గా. పులుపు ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, మనం టేస్ట్ని బట్టి లెమన్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, బట్ అంటే కొంచెం కొంచెం క్వాంటిటీ కూడా మనం చేసుకోవచ్చు. ఇంట్లో 4 members ఉన్నా ఎట్లాగైనా. అండ్ హ్యాపీగా ఈవినింగ్ స్నాక్స్ అయితే త్వరగా అయిపోతుంది. జస్ట్ బంగాళాదుంప ఒక్కటి అలా ఉడకబెట్టేసుకుంటే చాలు, అది బాయిల్ చేసుకొని. ఇప్పుడు దీంట్లో సాల్ట్ యాడ్ చేయలేదు కదా, ఇప్పుడు సాల్ట్ యాడ్ చేద్దాం. ఓకే, సో కొద్దిగా ఎక్కువనే యాడ్ చేయాలి, క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా. నేను స్టవ్ కూడా ఆన్ చేసి ఉంచేసాను, తవా కూడా రెడీ అయిపోయింది. కొద్దిగా గ్రీస్ చేయనా నేను ఏదైనా ఆయిల్ గ్రీస్. ఓకే, ఓకే, ఇది మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ప్యాటీస్ లాగా ఒత్తుకొని షాలో ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఓకే, కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఓకే, చిన్న చిన్న ప్యాటీస్ లాగా చేసి. ఓకే, వాటి సైజ్ కూడా మనకు నచ్చిన విధంగా ఎంత సైజ్ కావాలన్నా వేసుకోవచ్చు అన్నమాట. షేప్ అండ్ సైజ్ ఏదైనా ఓకే మనకి. ఎలాగో నేను ఆన్ చేసి ఉంచాను కాబట్టి లైట్గా మీరు ఇందులోనే వేసేయచ్చు. ఇప్పుడు ప్యాన్ హీట్ ఉంది కదా, మనం 1 by 1 ప్యాటీస్. ఓకే, సో ఈ కైండ్ ఆఫ్ స్నాక్స్ చేస్తూ ఉంటారా కొత్త వెరైటీస్ అన్ని యూట్యూబ్ ఛానల్స్లో అలాగే ఇలా చూసి మా హెల్దీ అండ్ టేస్టీ చూస్తూ ఉంటానండి, ఎక్కువ చూస్తూ ఉంటాను. హెల్దీ అండ్ టేస్టీ చూస్తాను, ఎందుకంటే మనకి ఇప్పుడు హెల్దీగా టేస్టీగానే ఉండాలి కదా. అవును, ఎస్పెషల్లీ హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారు. పైగా ఏంటంటే పిల్లలు అనేసరికి మనం టేస్టీ ఫుడ్ ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే వాళ్ళు ఒక ముద్ద కూడా అస్సలు తినరు. ఎంత టైం పడుతుంది ఇద్దరికి ఫీడ్ చేయడానికి? డిపెండ్స్ అండి. మా పాప పెద్ద పాప ఒక్కొక్క తన ఇష్టం, తింటా అంటే తింటుంది, లేదంటే అసలు మనం ఎంత టైం కేటాయించినా తినదు, ఏం లాభం ఉండదు.
సో ఇలాంటివి అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కాబట్టి Yeah. ఏదో అలా తినేస్తూ ఉంటారు హ్యాపీ. పిల్లలకి ఎక్కువ స్నాక్ ఐటమ్స్ ఇష్టం ఉంటాయి. అవును. సో మనం దీంట్లోనే మనం కొంచెం హెల్తీగా చూసుకొని టేస్టీగా ఉండేటట్టు చూసుకొని చేసేసుకుంటాం. ఓకే. ఓకే శృతి, చూడు చక్కగా అయిపోయినట్టుంది కదా. యా, ఇప్పుడు ఇవి అయిపోయాయి, మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే కదా. ఓకే. యా. ఓకే లాస్య, మన బ్రౌన్ రైస్ వెజిటబుల్ కట్లెట్ రెడీ అయింది. వావ్. సో బ్రౌన్ రైస్ వెజిటబుల్ కట్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బ్రౌన్ రైస్ వెజిటబుల్ కట్లెట్కి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ రైస్ 1 కప్పు, బంగాళాదుంపలు 2, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, తరిగిన క్యాప్సికమ్ 1/2 కప్పు, తరిగిన పాలకూర 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 2, పసుపు చిటికెడు, కారం 2 టేబుల్ స్పూన్లు, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, బీన్స్ ముక్కలు 1 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు. బ్రౌన్ రైస్ వెజిటబుల్ కట్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన బ్రౌన్ రైస్, ఉడికించిన బంగాళాదుంపలు, క్యారెట్ తురుము, పాలకూర, ఉల్లిపాయ ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిర్చి, బియ్యం పిండి, చాట్ మసాలా, పసుపు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి మెత్తగా కలిపి చేతికి నూనె రాసుకొని కట్లెట్స్లా ఒత్తుకొని ప్యాన్లో నూనె వేసి తయారు చేసుకున్న కట్లెట్స్ అందులో వేసి 2 పక్కల ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ బ్రౌన్ రైస్ వెజిటబుల్ కట్లెట్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే పల్లవి, నువ్వే టేస్ట్ చేయాలి, అంటే మేము కూడా చేస్తాం అనుకో. ఎలా ఉంది నువ్వు చెప్పాలి. సూపర్. అసలు అన్ని ఫుడ్ గ్రూప్స్ కూడా ఒకే రెసిపీలో ఉన్నట్టుగా ఉంది. లైక్ ఎవ్రీథింగ్ యాడ్ చేశారు కదా, చాలా ఫిల్లింగ్గా కూడా బాగుంది. అండ్ బ్రౌన్ రైస్ అనేది ఎక్కడ తెలియట్లేదు. మామూలుగా బ్రౌన్ రైస్ ఇష్టపడడం తినడానికి. తను చెప్పినట్టు లెఫ్ట్ ఓవర్ ఏదైతే ఉందో ఇంట్లో బ్రౌన్ రైస్ అలా మిగిలిపోయినప్పుడు ఇలా టేస్టీగా చేసుకుంటే మాత్రం పిల్లలు చాలా హ్యాపీగా తింటారు. అండ్ అన్ని వెజిటబుల్స్ కూడా వేశారు. ఎక్కువ క్యాప్సికమ్ ఫ్లేవర్ బాగా కనిపిస్తుంది. మంచి క్యారెట్ ఫ్లేవర్ కూడా ఉంది. సో ఎవ్రీథింగ్ లైక్ ఫైబర్ రిచ్ కాకుండా మంచి విటమిన్ ఏ, విటమిన్ సి కూడా చాలా ఎక్కువగా ఉంది. సో చాలా బాగుంది. సో ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా ఇస్తుంది. పొటాటో కూడా వేసుకున్నాం కాబట్టి క్యాలరీస్ కొంచెం ఉన్నా కూడా బట్ ఇట్స్ ఓకే. యా, సో క్యాలరీస్ అవి ఉన్నా కానీ మన బ్రౌన్ రైస్లో ఫైబర్ అనేది దాన్ని తగ్గించేస్తుంది. సో మొత్తం బ్యాలెన్సింగ్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. సో మొత్తానికి నీలాగా ఈక్వల్గా బ్యాలెన్స్ చేసే రెసిపీతో తీసుకొచ్చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ శృతి, మంచి రెసిపీని పరిచయం చేసావు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ లాస్య. థ్యాంక్ యూ పల్లవి. థ్యాంక్ యూ. బాయ్ శృతి. బాయ్ బాయ్ శృతి. బాయ్. సో మొత్తానికి కట్లెట్స్ అయితే సూపర్బ్గా ఉన్నాయి అండ్ వెరీ బ్యాలెన్సింగ్ ఫుడ్. మరి నువ్వు ఏ రెసిపీతో వచ్చావు? సో తను ఒక మంచి స్నాక్ చూపించింది కదా, అండ్ స్నాక్తో పాటు ఒక బీవరేజ్ లాంటిది కూడా ఒకటి ఉండాలి కాబట్టి చియా సీడ్స్ మసాలా బటర్ మిల్క్. ఓకే, సో సూపర్ కాంబినేషన్ యాక్చువల్గా కట్లెట్స్ అండ్ బటర్ మిల్క్. సో నార్మల్లీ బటర్ మిల్క్, సూప్స్ అంటే ఇవన్నీ కూడా కొంచెం లైక్ అందరు చాలా టేస్ట్లెస్గా అనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి ఈసారి మసాలా బటర్ మిల్క్. అండ్ చియా సీడ్స్ కూడా చాలా ఇష్టం పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అలా తింటూ ఉంటారు నానబెట్టుకొని. ఓకే మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇయర్ నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఎలాగో బటర్ మిల్క్ కాబట్టి కొంచెం మసాలా బటర్ మిల్క్ కాబట్టి కొన్ని పౌడర్స్ తీసుకొచ్చావు. చియా సీడ్స్ మన మెయిన్ ఇంగ్రీడియంట్. సో నానబెట్టి తీసుకొచ్చేసావు. కొంచెం డిఫరెంట్ టేస్ట్ కోసము అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా తీసుకొచ్చా. అండ్ ఈ పౌడర్ ఏంటో అర్థం, మెంతి పౌడర్. అండ్ ఇదైతే తెలిసిపోతుంది జీలకర్ర పౌడర్ అని. ఓకే, అండ్ కొంచెం మింట్ లీవ్స్ తీసుకొచ్చిన. ఓకే, స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. సో బౌల్ ఇవ్వండి. ఓకే, సో బటర్ మిల్క్ కాబట్టి ఫస్ట్ కర్డ్ కొంచెం పల్చగా చేసుకోవాలి. సో ఎప్పుడైనా మనం బటర్ మిల్క్ నాట్ ఓన్లీ మసాలా, నార్మల్ బటర్ మిల్క్స్ అయినా థిన్గా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు విస్కరా వాటర్? కొన్ని వాటర్, ఫస్ట్ వాటర్ ఇవ్వండి. ఓకే, సో
సో మనం బటర్ మిల్క్ కూడా ఏదైనా మీల్ తీసుకోగానే బటర్ మిల్క్ తీసుకోమని చెప్తాం. బికాజ్ ఇది కర్డ్ ఉంటుంది కదా, మంచి ప్రోబయోటిక్స్ ఉంటాయి. సో గర్డ్ ఫంక్షనింగ్ బాగుంటుంది, డైజెషన్ బాగుంటుంది అని చెప్పి సో అప్పుడు మనం బాగా థిన్గా తీసుకోవాలన్నమాట. సో చాలా పల్చగా చాలా పల్చగా ఎక్కువ మంది కొంచెం థిక్గా తీసుకుంటారు, బట్ అది కూడా కొంచెం వేడి చేసినట్టే ఉంటుంది కదా. ఎక్కువ మజ్జిగ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటే బాడీ హైడ్రేషన్ కూడా ఉంటుంది. ఇంకొన్ని సో బాడీ హైడ్రేషన్ కూడా ఉంటుంది అండ్ మంచి గర్డ్ ఫంక్షనింగ్ ఎవ్రీథింగ్ ఉండాలి అంటే సో ఇలా పల్చగా తీసుకోవాలి. ఎప్పుడు వాటరే తీసుకోకుండా కొంచెం వెరైటీగా ఇలా కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా చాలా వాటరీగా ఉండాలి. ఆ తర్వాత సో మనం మసాలా అన్నాం కాబట్టి కొంచెం పౌడర్ అవన్నీ కూడా యాడ్ చేస్తాం. ఓకే. సో ఫస్ట్ జీలకర్ర పౌడర్ యాడ్ చేస్తున్నాను కొంచెం, అండ్ అలాగే కొంచెం మెంతి పౌడర్. సో స్పైస్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అలాగే అల్లం ముక్కలు. అండ్ క్వాంటిటీ ఎవ్రీ డే కాకపోయినా మనం ఎప్పుడు చేసుకున్నా ఆ రోజు ఒక గ్లాస్ తాగితే చాలు కదా. గ్లాస్ తాగితే చాలు. అండ్ కొంచెం పచ్చిమిరపకాయలు అండ్ మింట్ లీవ్స్ కూడా తెచ్చాం, పుదీనా ఆకులు, ఇవి కూడా కొన్ని, కొంచెం కొత్తిమీర, కొంచెం సాల్ట్ కూడా, ఎందుకంటే మసాలాస్ యాడ్ చేసాం కదా, కొంచెం సాల్ట్. కొన్ని చియా సీడ్స్ యాడ్ చేసుకుందాం. సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే కదా మనకు. సో చియా సీడ్స్ నార్మల్లీ అందరు కూడా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వాటర్లో ఒక 2 స్పూన్స్ వేసుకొని తీసుకొని వెళ్తారు. సో చలవ చేస్తుంది అని చెప్పేసి సో ఇలా కూడా మంచి బటర్ మిల్క్ ఫామ్లో కూడా తీసుకోవచ్చు. ఓకే. సో దీనివల్ల ఏంటి అంటే మనకు బాడీ చాలా పల్చగా చేసుకుంటున్నాం కాబట్టి బాడీ హైడ్రేషన్గా ఉంటుంది. అండ్ అలాగే ఎవరికైతే యూరిన్ ఇన్ఫెక్షన్ అలా ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఎక్కువ వాటర్ ఫామ్స్ తీసుకోవాలి, ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలని చెప్తారు. సో అలాంటి వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు. సో సమ్మర్ అనగానే చాలా మందికి బర్నింగ్ సెన్సేషన్ అలా వస్తూ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళు చక్కగా ఈ రెసిపీ ఫాలో అయితే చాలు. సో నేను చక్కగా అన్ని మసాలా స్పైసెస్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి డైజెషన్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా పోతుంది. అండ్ సోర్ థ్రోట్ కూడా ఏదైనా ఉన్నా పోతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్, థ్రోట్ ఇన్ఫెక్షన్ పోతుంది. సో మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న బటర్ మిల్క్ అనమాట ఇది. ఓకే. సో ఐస్ క్యూబ్స్ కూడా తీసుకొచ్చావు, కరివేపాకు కూడా తీసుకొచ్చావు చక్కగా. సో ఇంకా 2 ఇంగ్రీడియంట్స్ లెఫ్ట్ ఓవర్ అనమాట. సో ఇంకా ఏమి ఇంగ్రీడియంట్స్? సో కరివేపాకు కొంచెం నేను చిన్న పీసెస్ వేస్తున్నాను. సో ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని ఓకే. సో ఫైనల్లీ ఎవ్రీథింగ్ బాగా మిక్స్ అయిపోయింది. సో మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఫ్లేవర్స్ పట్టేసి ఉంటాయి బటర్ మిల్క్కి. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. దానికన్నా ముందు కూల్గా ఉండాలి కాబట్టి ఐస్ క్యూబ్స్ వేసుకుందాం ఫస్ట్. ఓకే. సో మన బటర్ మిల్క్ బాగా మిక్స్ అయిపోయింది ఫ్లేవర్స్తో. చక్కగా మసాలా షర్బత్ లాగా అనిపిస్తుంది కదా. ఓకే. సో అయిపోయినట్టేనా? నో, లెమన్ స్క్వీజ్ చేసేసాక. ఓకే. సో స్క్వీజ్. ఓకే. అండ్ చియా సీడ్స్ కాబట్టి కొంచెం చియా సీడ్స్తో గార్నిష్ చేద్దాం. ఓకే లాస్య, మన చియా సీడ్స్ మసాలా బటర్ మిల్క్ రెడీ అయిపోయింది. వావ్. చియా సీడ్స్ మసాలా బటర్ మిల్క్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చియా సీడ్స్ మసాలా బటర్ మిల్క్ కి కావాల్సిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, చియా సీడ్స్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు రెబ్బలు 2, పచ్చిమిర్చి 2, పుదీనా కొద్దిగా, తరిగిన అల్లం కొద్దిగా, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, జీరా పొడి 1/2 టేబుల్ స్పూన్, మెంతి పొడి 1/2 టేబుల్ స్పూన్, ఐస్ క్యూబ్స్ కొన్ని. చియా సీడ్స్ మసాలా బటర్ మిల్క్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు,
నీళ్లు పోసి బాగా కలిపి జీలకర్ర పొడి, కొద్దిగా మెంతి పొడి, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, పుదీనా ఆకులు, కొత్తిమీర, తగినంత ఉప్పు, నానబెట్టిన చియా సీడ్స్, కరివేపాకు వేసి బాగా కలిపి సర్వింగ్ గ్లాసులో ఐసు ముక్కలు వేసి చేసుకున్న మసాలా మజ్జిగ అందులో వేసి నిమ్మరసం పిండి పైనుంచి చియా సీడ్స్ వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ చియా సీడ్స్ మసాలా బటర్ మిల్క్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, సో టేస్ట్ చేసేద్దామా? ఎస్. ఒక్కసారి స్పూన్తో అలా కలుపుకుందాం, తర్వాత టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. యాక్చువల్గా మెయిన్ ఏంటంటే పల్చగా చేసుకోవాలి, అప్పుడే దాని టేస్ట్ తెలుస్తుంది. ఎక్కువ బటర్ మిల్క్, ఎక్కువ పెరుగు టేస్ట్ రాకుండా చాలా మైల్డ్, కరెక్ట్గా వాటర్ ఎక్కువ వేసావు కాబట్టి అండ్ చియా సీడ్స్ ఫ్లేవర్ తెలుస్తుంది. కొద్దిగా వేసాం మనం చాట్ మసాలా కానీ లేకపోతే ఏదైనా మెంతి పౌడర్ కూడా వేసాం కదా. సో ఓవరాల్గా చాలా బాగుంది, చాలా చలవ చేస్తుంది. యాక్చువల్గా ఇంత సమ్మర్లో బీచ్ చేయాలంటే ఖచ్చితంగా ఇలాంటి ఒక డ్రింక్ అయితే ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు. అండ్ ఇంకోటి చాలా కామ్నెస్ కూడా ఇస్తుంది. సో అంత కామ్నెస్ ఇస్తుంది. అండ్ అలాగే మసాలా బటర్ మిల్క్ సో చాలా మంది ఇష్టపడి తాగుతారు తిని. నార్మల్ బటర్ మిల్క్ అంటే ఎవరు కూడా నార్మల్ ఉల్లిపాయలు అలా వేసుకొని తినడానికి తాగడానికి ఎవరు ఇష్టపడరు. సో ఇలా చేస్తే మాత్రం తప్పకుండా అందరూ ఇష్టపడతారు. సో మంచి న్యూట్రిషన్ వాల్యూ ఉన్న బటర్ మిల్క్ ఇది. సో మసాలా బటర్ మిల్క్ అనగానే పుదీనా కూడా వేసాం కాబట్టి సూపర్గా ఉంది. అండ్ తను చేసిన కట్లెట్ కూడా చాలా బాగుంది, శృతి చేసింది. అండ్ బటర్ మిల్క్ అండ్ చక్కటి కాంబినేషన్ అనుకో, రెండు చక్కగా తినేసి చక్కగా తాగేసేయచ్చు. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? యా షూర్. సో ఫస్ట్ తను ఏదైతే బ్రౌన్ రైస్తో చేసిందో, మోస్ట్లీ బ్రౌన్ రైస్ అనగానే మనకు మంచి హై ఫైబర్ గుర్తుకొస్తుంది. సో ఆ కట్లెట్ ఏంటి అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళు కానీ అండ్ షుగర్ లెవెల్స్ ఫ్రీక్వెంట్గా ఫ్లక్చువేట్ అవుతాయి కదా, సో వాళ్ళు మంచిగా తీసుకోవచ్చు. అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఫ్రీక్వెంట్గా ఉన్న వాళ్ళు కూడా ఆ రెసిపీ ట్రై చేయొచ్చు. సో ఏంటి ఇంకొకటి తను క్యారెట్ అవన్నీ కూడా యూస్ చేసింది కాబట్టి మంచి విటమిన్ ఏ, విటమిన్ సి కూడా ఉంది. అండ్ అలాగే తను అన్ని వెజిటేబుల్స్ యూస్ చేసింది, మంచి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సో ఓవరాల్గా అది చాలా బ్యాలెన్స్ రెసిపీ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మన బటర్ మిల్క్ చియా సీడ్స్కి వస్తే ఇది బాడీని బాగా హైడ్రేట్ చేస్తుంది. అండ్ చియా సీడ్స్ యాడ్ చేసాం కాబట్టి కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది బాడీలో. అండ్ అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏ బటర్ మిల్క్ అయినా నార్మల్ బటర్ మిల్క్ చేసినప్పటికీ కూడా మనం చాలా పల్చగా చేసుకుంటే బాడీ హైడ్రేషన్కి బాగా ఉపయోగపడుతుంది. అండ్ గట్ ఫంక్షనింగ్కి కూడా బాగుంటుంది. ఓకే, సో రెండు రెసిపీస్ సూపర్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.